హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, అట్టు చికెన్ కర్రీ ఎగ్ కర్రీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. మా ముగ్గురం ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. మా ముగ్గురులో ఎవరైతే అట్టు చికెన్ కర్రీ ఎగ్ కర్రీ ఫస్ట్ తింటారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే లాస్ట్ ఓడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా బాగుంటది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ కి రెడీనా? రెడీ. ఓకే, 3, 2, 1 స్టార్ట్ గో. చాలా అయిపోయింది. దోశ ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. ఊడిపోయింది. ఎవరు పెట్టారు? అమ్మాయిలు అబ్బాయిలా? ఏ క్లాస్? థర్డ్ క్లాసా? అమ్మాయిలు ఎంత ఉన్నారు మీ క్లాస్? అవి పడుతుందా? మాట్లాడతారు ఇంతదన్నమాట సంగతిలో. వీళ్ళు తింటమే కానీ మాట్లాడేది సిగ్గుపడుతున్నా. ఫ్రెండ్స్, దోశ అయితే సప్పగా ఉంది, బాగా నాకు నచ్చలా. నాగేనికి ఎందుకు నచ్చలేదండి? వాళ్ళ ఇంట్లో దోశ పోస్తుంది, సొంతంగా పోసుకునేవి కాకుండా ఈ బయట షాప్ లో చేసి నచ్చలేదు. అంతే కదమ్మా? మీరు పోసుకుని ఒకసారి పోసుకుని చాలా చేయొచ్చు. చేస్తాం. నేను ప్రిపేర్ చేసేంత టైం అయిపోతుంది. తినడానికే టైం సరిపోతుంది. మా పని ఉందంటారు, ఆ పని ప్రిపేర్లు ఏం చేస్తారు? బాగుందా? నాకైతే బాగా సప్పగా ఉంది. నీ ఇంట్లో పోస్తుంది కాబట్టి నీకు అట్లా, శివానికి ఇంట్లో లేవు కాబట్టి శివానికి బాగుంది. చికెన్ కర్రీలో బాగుంది. చికెన్ కర్రీ బాగుందా? ఎగ్ కర్రీ బాగుందా? చికెన్ కర్రీ బాగుంది. చికెన్ కర్రీ బాగుందా? చికెన్ కర్రీలో దోశ బానే ఉంది. ఎగ్ కర్రీలో బాగా సప్పగా ఉంది. ఎగ్ కర్రీలో సప్పగా ఎగ్ అది గ్రేవీ ఉంది కదా. ఎగ్ కర్రీ గ్రేవీతో బాగుంది. చికెన్ కర్రీలోనే బాగుంది.
అసలు విషయం ఏంటంటే వాటిలో దోశలు మోగించేటప్పుడు దోశలు పార్టీలు కట్టారు, వారు కుమ్మింది అక్కడ దంచింది అనమాట. వాళ్ళ తగ్గిందాక ఆడే ఉన్నానా, పిడికి పడింది. ఇందాక గట్టిగా వచ్చింది కదా, ఏడొచ్చిందా? రాలేదు కదా. ఒకసారి ధర్మం వచ్చింది. ఆ వాటలు గల్లా అయితే ఇట పట్టుకొని తలొచ్చుకొని ఏడుతో పైకి తల పైకి ఎత్తలేదు. నేను గుండె అయిపోయింది అనుకున్నాను. ఇంకా దోచులో తుమ్మి దోశలో తుమ్మలేదు. పార్టీలు కట్టిన తర్వాత కవర్లో నేను పట్టుకున్నాను అవసరం వచ్చే టైంకి. లేవాలా ఏంటంటే అలా పట్టుకుంటేనే ఏడుతుంది. ఏంటంటే భయం అంట, పిడుగులంటే భయం అంట. ఫ్రెండ్స్ అందరూ మీదేవరు అని కామెంట్ పెడుతున్నారు. మాదైతే ఒంగోలు దగ్గర ఊరు. మేము నెక్స్ట్ ఒంగోలు వస్తాం అన్నమాట. ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు అయితే మన సబ్స్క్రైబర్లు ఏమైనా ఒంగోలు దగ్గరలో ఉంటే కలవచ్చు అనమాట. మేము వస్తాం, వచ్చేటప్పుడు అయితే ముందు వీడియోలో చెప్తాము ఎప్పుడు వచ్చేది. అంతేనమ్మా. ఏ ఊరు చెప్పు శివాని, ఏ ఊరు? వీళ్ళ ముగ్గురిది 3 ఊర్లు అనమాట. అందరు ఒక ఊరు కాదు, ఒక ఊర్లో అయితే కాదు, 3 ఊర్లు దగ్గర ఊర్లు అనమాట. ఒక్కొక్క 10 కిలోమీటర్ దూరంలో ఉంటారు. అంతేనా? ఒక కామెంట్ పెట్టారు, మా మీ ముగ్గురు ఫ్రెండ్సా లేకపోతే సిస్టర్స్? ఫ్రెండ్సా సిస్టర్స్? మీరు సిస్టర్సేనా? ఈ ముగ్గురు సిస్టర్స్ అనమాట. మొత్తం అన్నదమ్ముల పిల్లలు అందరూ. ఊరైతే ఒక ఊరు కదా అన్నది, అంతే కదా? ఒకే ఊరా? ఇందాక కదా అన్నారు. అలా ఊరు. ఏ ఊరు? మీదే ఊరు? మాది ఊరు. ఫ్రెండ్స్ శివాని అయితే మాటలు పెడుతూనే ఫాస్ట్ గా తినేసింది. మాదైతే ఒంగోలు దగ్గర అనమాట ఊరు. మా ఊరు ఎమ్మటికి అయితే ఈ బెంగళూరు హైవే మన వీడియోలో పెట్టాం కదా, హైవే పడుతుంది. మా ఊరు పక్కన హైవే పడుతుంది. ఆ ఊరు పక్కనే ఉంటుంది అనమాట. అదే మా ఊరు. బెంగళూరు హైవే ఉన్నదే మా ఊరు. కొత్తగా వేస్తున్నారు కదా, హైవే పక్కనే ఉంటుంది మా ఊరు. మా ఊరు దగ్గరలో ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. ఈసారి వీడియోలో ఎప్పుడన్నా ఆ టెంపుల్ పెడతాము. ఆ టెంపుల్ ఉండేదే మా ఊరు. ఏం టెంపుల్ ఉందమ్మా? మన ఊర్లోనా? మన ఊరు దగ్గరలో గంగమ్మ గుడి. మేము చెప్పేస్తుంది. అయిపోయిందని సంతోషం డాన్స్ ఏందో తినటానికి బాగా ఎనర్జీ. 2 రోజుల నుంచి తినట్లేదు, 3 రోజుల నుంచి తినట్లేదు, కానీ ఫస్ట్ తింటుంది ఇప్పుడు. రోజుకి ఎన్నిసార్లు తినదు? 2 సార్లా? అయిపోయింది. బాగా ఇంప్రూవ్ అయింది అసలు. ఫస్ట్ వీడియోలో అయితే అసలు వద్దు శివాన్ తినట్లేదు అన్నారు, అందరూ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలో మరి ఏదో ముందే తింటాను. ఈ వీడియోలో రాకముందు శివాని చికెన్ కర్రీ అబ్బో నాకు వద్దంటది. ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియోలోకి చికెన్ కర్రీ పోటీ అంటే చికెన్ కర్రీ బోన్స్ లేవు కాబట్టి తింటావా? బోన్స్ ఏం పాపం చేసింది? ఏంటి అయినా తిన్నావు కదా, బోన్స్ కర్రీతో కూడా తిన్నావు కదా. బోన్స్ అంటే బోన్స్ ఎవరు తింటారు? ఎవరు తింటారు కదా, మీతో కండలేదు. ఇదిగా తిన్నావా? ఈ రోజు నాకేం షాపింగ్ కొన్నావా? బట్టలు అన్ని కొన్నా. ఏ షాప్ ఉంటుందా? లక్కీ, స్వాతి.
శుభం వస్తుంది. దొంగలు మొత్తం ఇది అయితే 3 షాపింగ్ మాల్ దిగి కదా, ఆఫర్లు ఎట్లా ఉన్నాయి? అన్నిట్లో అన్నిట్లో ఆఫర్లు ఉన్నాయా? కొనేది నాది అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ నేను కొన్ని ఇష్టాలు 50 రూపాయలకి సుమస్తులు 50 రూపాయలకి శారీ అని పెట్టారు. 100 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి ఆఫర్లో. అవి లేవండి, అయిపోయింది. అయిపోయినాయి అన్న. దసరాలకి పెట్టలే మళ్ళా పెడతారు తర్వాత. ఏం తినకుండా చందనవా చూసారు కదా ఫ్రెండ్స్, మా ముగ్గురులో అట్టు కోడిమా చికెన్ కర్రీ ఎగ్ కర్రీ అయితే శ్రీవాణి అయితే ముందే తినింది. పక్కన వాళ్ళగా లాక్కొని తినింది. శ్రీవాణి ముందైతే గెలిచింది. సెకండ్ అయితే నేను, థర్డ్ అయితే మనీష అయితే ఓడిపోయింది. మనీషకైతే నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు. బాయ్ బాయ్.